ఒక డ్రమ్ లోపల అమ్మాయి తల పైకి ఇట్లా పెట్టేసి బ్లడ్ వచ్చే విధంగా ఇతనే స్వయంగా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ ఉంది, మా ఇంట్లో ఉంది, ఏం చేస్తారు మీరు? వాళ్ళు కాలర్ పట్టుకొని మరి 3 నెలల్లో నేను బయట వచ్చేస్తా అని చెప్పి సవాల్ చేసేసి మరి వెళ్ళాడంట అతను. ఏంటంటే మరణమే శిక్ష, వాడి ప్రాణంతో వదిలితే వాడి శిక్ష కాదు అది. మా బిడ్డలు కూడా రేపు 7 ఏళ్ల రుషిక ప్రియ 2వ తరగతి చదువుతుంది. కులవర్ధన్ హంతకుడు కిరాతనంగా రేప్ చేసి మరీ చంపేశాడు ఆ అమ్మాయిని. సో అన్నమయ్య డిస్టిక్ మదనపల్లిలో జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్ 16వ తేదీ. దీని మీద మొత్తం డీటెయిల్స్ నేను స్పాట్కి వెళ్ళి కనుక్కున్నాను అనమాట. కొన్ని విషయాలు నేను చూసా అండ్ కొన్ని అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొచ్చి ఈ వీడియోలో పెట్టేస్తాను. అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్పేస్తా, ఫుల్గా చూసాను. స్టార్టప్ పేజ్ కాబట్టి సబ్స్క్రైబ్ బటన్తో సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు జరిగింది అనే విషయానికి వచ్చామంటే 16వ తేదీ అనుకుంటా. వాళ్ళ మమ్మీ వచ్చేసి పనికి వెళ్తుంది. పని నుంచి సాయంత్రం ఇంటికి రాగానే రుషిక ప్రియ కనపడలేదు, కూతురు కనపడలేదు. సో అక్కడ ఇక్కడ వెతికారు. తండ్రి తిరుపతిలో ఉన్నాడంట. వెతికేటప్పటికి దొరకలేదు రుషిక ప్రియ. సో ఇంకా కొంచెం డీప్గా వెతికారు అండ్ దొరకలేదని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మిస్సింగ్ కేసు పెట్టారు. ఏమని చెప్పి మా అమ్మాయి కనపడలేదు సార్ అని చెప్పేసి. సో పోలీస్ వాళ్ళు కూడా ఫార్మాలిటీస్కి వచ్చి అక్కడ ఇంటి దగ్గర ఎక్కడ కనపడింది లాస్ట్ అది ఇది అని చెప్పి ఎంక్వైరీ చేసేసి వెళ్ళిపోయారనమాట. సో ఇంకా వెతకడంతో దొరకనప్పటికీ అరౌండ్ ఒక 8:30, 9 o'clock నైట్ మళ్ళీ వెళ్ళేసి సార్ ఇట్లా మా అమ్మాయి కనపడలేదు సార్ అది అప్పటికి పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర వెతికారనమాట. వెతికినప్పుడు ఈ కులవర్ధన్ అనే హంతకుడు రుషిక ప్రియ వాళ్ళ ఇంటి వెనకాలే ఉంటాడనమాట. అదే స్ట్రీట్లోనే ఉంటాడు, వెనకాలే ఉంటాడు. అండ్ ఇంకో విషయం మీకు మెయిన్గా చెప్పాల్సింది ఏమంటే ఇతని పైన గతంలో ఆల్రెడీ 3 కేసులు ఉన్నాయంట. కులవర్ధన్ వాళ్ళ ఇంట్లోనే, హంతకుడు వాళ్ళ ఇంట్లోనే అమ్మాయిని పెట్టుకొని వాడు కిరాతనంగా రేప్ చేసి వాటర్ డమ్ వస్తుంది కదా, వాటర్ డబ్బులోకి డిప్ చేసి వదిలేశాడు అట్లే. ఈ పోలీసులు వచ్చి గాలింపు చేస్తున్నప్పుడు ఇతనే స్వయంగా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ ఉంది, మా ఇంట్లో ఉంది, ఏం చేస్తారు మీరు అని చెప్పేసి డిపార్ట్మెంట్ని స్ట్రైట్గా అడిగాడనమాట. సో అప్పుడు మన డిపార్ట్మెంట్ ఏం చేశారంటే వెళ్ళేసి చూశారు. ఇంకా తల్లిదండ్రులు చెప్పామంటే వెంటనే ఇదైపోతారని పబ్లిక్ కూడా వాడిని ఎట్లా రియాక్ట్ అవుతుందో అని చెప్పేసి సేఫ్గా అతన్ని వచ్చి ఫస్ట్ స్టేషన్కి పిలుచుకొని వెళ్ళిపోయారు. అండ్ తల్లిదండ్రులకు వచ్చి చెప్పారనమాట, మీ అమ్మాయి ఇట్లా జరిగిందమ్మా, రేపు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఆ విషయం తెలియగానే తల్లికి ఇంకా బాధ ఎట్లుంటుందో మీకే తెలుసు. అప్పుడు స్టార్ట్ అయింది. ఇంటి ముందర కూర్చొని కులవర్ధన్ వాళ్ళు ఇంటి ముందరే కూర్చొని వాడిని ఇక్కడ తీసుకొచ్చి చంపేస్తే తప్ప మేము డోర్ ఓపెన్ చేయము, మా అమ్మాయిని మేము బయటకు తీయము అని చెప్పేసి. సో ఇంకా అక్కడ ఇంటి చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అంతా కూడా వచ్చి కలిసి ఇంత పని చేస్తాడా వాడు, కులవర్ధన్ రోజు మా ముందర తిరిగేవాడే కదా అన్నట్టు వాళ్ళకి కూడా షాకింగ్. అండ్ ఇంకో విషయం ఏమంటే వాడికి తాగుడు అలవాటు ఉంది, గంజాయి కొట్టడం అలవాటు ఉంది, సో అన్నీ ఉన్నాయి. అండ్ ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ వాడు ఒక నెగిటివ్ మార్క్ అనమాట. వాడు గతంలో 3 కేసులు ఉన్నాయి సార్, రీసెంట్గా గొడవ అయింది అని చెప్పేసి చెప్పడం జరిగిందంట వాళ్ళకి. అండ్ పోలీస్ సిబ్బంది మొత్తం వచ్చారు, మొత్తం ఎంక్వైరీ చేశారు. ఒక్క కేసు ఒకటి 324 కేసు ఉంటే లోక్ అదాలత్లో అది కాంప్రమైజ్ అయిందంటండి రీసెంట్గా. తర్వాత ఆ వీధిలో కూడా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం కూడా ఇతను తాగి అందరితో కూడా అసభ్యంగా ప్రవర్తించడం, ఇతనికి అందరూ భయపడి అవన్నీ మనకి ఇంకా మరుసటి రోజు తెల్లవారితో చూసామంటే 17వ తేదీ ఇంటి ముందర మొత్తం బ్లాక్ అయిపోయారు. డెడ్ బాడీని ఎట్టి పరిస్థితిలో బయట తీసే ప్రసక్తే లేదు, తల్లిదండ్రులు ఇద్దరు చెప్పారనమాట. ఏం డిమాండ్ చేశారంటే వాళ్ళు, హంతకుని పిలుచుకొని రండి, ఇక్కడ చంపేయండి, మా అమ్మాయిని బయటకు తీస్తాం, మీరు మళ్ళీ తర్వాత ఏం ఎంక్వైరీ చేస్తారో, పోస్ట్ మార్టం చేస్తారో, ఫోరెన్సిక్ చేస్తారో మీ ఇష్టం అని చెప్పి తండ్రి కూడా వచ్చేయడం జరిగింది మళ్ళీ. అండ్ తిరుపతి నుంచి వచ్చేయడం జరిగింది తండ్రి. అండ్ వీళ్ళు డిమాండ్ చేసింది ఏమంటే పోలీస్ వారిని, హంతకుని పిలుచుకొని రండి స్పాట్లోకి, చంపేయండి ఇక్కడ మా ముందర, లేదా మాకు వదిలేయండి, మేము చంపేస్తాము, ఇలా జరిగితేనే రుషిక ప్రియ డెడ్ బాడీని బయటకి ఇస్తాము అని చెప్పి ఆ హంతకుడు వాళ్ళ ఇంటి ముందరే మొత్తం అందరూ కూర్చునేసినారనమాట, ధర్నా చేసేసారు. అండ్ దీనికి వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ రిలేటివ్స్ మాత్రమే కాదు, ఎంటైర్ మదనపల్లి అండ్ చుట్టుపక్కల ఉన్న పల్లెలు అంతా చాలామంది వచ్చేసి బాగా రెస్పాండ్ అయినారు. అండ్ లేడీస్ అయితే ఎంతమంది వచ్చారు తెలుసు అక్కడికి. స్పాట్లో నేను చూసి షాక్ అయిపోయా. అసలు వాళ్ళు అంటున్నది ఒకటే మాట,
మేము కూడా తల్లే, మాకే బిడ్డలు ఉన్నారు. మాకు బిడ్డలు ఉన్నారు, మేము పనులు చేసుకుంటాం. మా బిడ్డల్ని జాగ్రత్తగా మా బిడ్డల్ని ఏ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలా, కడుపులో పెట్టుకోవాలా, పెట్టుకున్న అన్నాలు పెట్టుకొని భూమి మీదకి అందరూ వచ్చినాం కదా, మగవాళ్ళు ఆడవాళ్ళు అంతా వచ్చినాం కదా. ఆడవాళ్ళు వదలొచ్చు, ఆడబిడ్డలు వదలకూడదా? మేము ఎట్లా సాకుకొని పెద్ద చేసుకొని పెంచుకోవాలి? ఆ బిడ్డలు చూస్తుంటే మా బిడ్డలు గుర్తొస్తున్నారు మాకు. మా బిడ్డలు కూడా రేపు పొద్దున్న వీధిలో తిరిగే టైం వస్తుంది, చదువుకుంటారు, ఎప్పుడు అమ్మా నాన్న దగ్గర అంటి పెట్టుకొని ఉండరు కదా. 7 ఏళ్ళు పాపకు అసలు ఏం తెలుస్తుంది ఆ అమ్మాయికి? ఆ అమ్మాయిని పట్టుకుని వాడు ఇలా చేశాడు, వాడికి అసలు ఎలా మనసు వచ్చింది అని చెప్పి అడిగారు. ఇదంతా కట్ చేసామంటే పోలీస్ వారు వాడిని పట్టుకొని వెళ్ళేటప్పుడు అక్కడ పబ్లిక్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు. వాడు చెప్పాడంట వెళ్ళేటప్పుడు 3 నెలల్లో నేను బయట వచ్చేస్తాను. పోలీస్ వాళ్ళు పట్టుకొని వెళ్తున్నారు వాడిని, వాడు కాలర్ పట్టుకొని మరి 3 నెలల్లో నేను బయట వచ్చేస్తాను అని చెప్పి సవాల్ చేసేసి మరీ వెళ్ళాడంట అతను. అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు, అక్క వాళ్ళు ఫుటేజెస్ కూడా నేను కావాలంటే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తా చూడండి, వాళ్ళు భయపడుతున్నారు అసలు వాడు చెప్పిన దానికి. వాళ్ళు అడుగుతున్నది ఒకటే, వాడు ఛాలెంజ్ చేసేసి పోయినాడు 3 monthsలో నేను బయట వచ్చేస్తాను అని చెప్పి వాడిని బయట వదిలేశారంటే వాడు మళ్ళీ ఇలా చేయడని చెప్పి గ్యారంటీ ఏమి, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మా పిల్లల్ని మేము ధైర్యంగా రోడ్లోకి ఎలా పంపించాలి అని చెప్పి. సో కాబట్టి అందరూ చాలామంది డిమాండ్ చేసింది ఏమంటే, వాళ్ళు కోరింది జస్టిస్. రుషికప్రియకి ఏదైనా జస్టిస్ జరుగుతుంది అంటే అది ఏ విషయం అంటే వాడిని చంపేస్తే తప్ప వేరే జస్టిస్ జరగదు అని చెప్పి డిమాండ్ చేశారు. సో ఇదన్నమాట విషయము. అండ్ డిపార్ట్మెంట్ వచ్చి ఇప్పుడు ఏ విధంగా రెస్పాండ్ కావాలంటే, ఈవెన్ దో వాడిని మనం చంపేయాలా అంటే కూడా వాడే ఈ తప్పు చేసినట్టు మన దగ్గర ఎవిడెన్స్ ఉండాలి కదా. ఎవిడెన్స్ ఉంటే తప్ప వాడిని మనము ఏమీ చేయలేం. సో కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళ మమ్మీ ఆ పాప వాళ్ళ అమ్మ వాళ్ళని నాన్న ఏమడిగారంటే, అమ్మ మీ డెడ్ బాడీ ఇవ్వండి, డెడ్ బాడీ దగ్గరికి మేము వెళ్తాము, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చారు, మేము ముందస్తు ఇన్వెస్టిగేషన్ మొత్తం చేస్తాము అండ్ పోస్ట్ మార్టం చేస్తాము, వాడే ఈ తప్పు చేశాడా అని చెప్పేసి 1 కానీ ఏమన్నా మనకి ఈ అమ్మాయిలో దొరికిందంటే సో మేము ముందుగా పోతాము, దాని తర్వాత మీకు జస్టిస్ ఏం కావాలో చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో మేము రుషికప్రియ డెడ్ బాడీ ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అండ్ ఎంటైర్ వచ్చిన వాళ్ళందరూ మొత్తం చెప్పడం జరిగింది. వాడిని పిలుచుకొచ్చి ఇక్కడ చంపేయండి ఇస్తామని చెప్పారు. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు డిపార్ట్మెంట్ చేయాల్సింది ఏమంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసి పక్కా ఎవిడెన్స్ ఉంటే తప్ప మనం వాడిని ఏం చేయలేము. సో ఎంతో చేశారు అండ్ కుదరలేదనమాట. సో ఈ క్రమంలో మన డిఎస్పీ గారు, ఎస్పీ గారు, డీజీ గారు అందరూ వచ్చారు అక్కడికి. సో ఇప్పుడు వాళ్ళు చేసింది ఏమంటే మన హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు కాల్ చేసి ఇచ్చారనమాట. మేడం కూడా వీళ్ళతో కాల్లో మాట్లాడి, అమ్మ మీ బిడ్డ డెడ్ బాడీ ఇవ్వండి, ఇలా జరగని చాలా తప్పు, నాకు కూడా బాధగా ఉంది, మీ బిడ్డ డెడ్ బాడీ ఇవ్వండి, నేను ఇన్వెస్టిగేషన్ చేపిస్తా, ఇన్వెస్టిగేషన్ చేసి వాడి నిందితుడు అని చెప్పి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని ఖచ్చితంగా మీకు జస్టిస్ చేస్తాను అని చెప్పి అనిత మేడం గారు కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఫైనల్గా తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చారనమాట. మీరు ఖచ్చితంగా మాకు జస్టిస్ చేస్తారనే నమ్మకంతో మేము ఇస్తామని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ బాడీ ఇవ్వకూడదని చెప్పి ధర్నా చేస్తారంటే బట్ కానీ తల్లిదండ్రులకు అర్థమైందనమాట పాయింట్. సో ఇట్లా జరిగితేనే వాడికి శిక్ష పడుతుంది అనే నమ్మకంతో అండ్ వీళ్ళు మొత్తం జస్టిస్ మనకు ఖచ్చితంగా చేస్తారు, రుషికప్రియ బాడీని ఇచ్చేదానికి రెడీ అయినారు అండ్ రుషికప్రియ ఆత్మకి వీళ్ళు ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తారు, శాంతి చేకూరుస్తారనే నమ్మకంతో తల్లిదండ్రులు ఇద్దరు ఎదురుగా ఉన్న పబ్లిక్ మొత్తానికి ఆపోజిట్ అయి పాపము బాడీ ఇచ్చారనమాట. అండ్ మన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ లోపలికి హంతకుడు వాళ్ళ ఇంట్లోనే ఉంది ఇప్పటికి కూడా బాడీ. ఇప్పుడు నేను చెప్పిన ఈ మొత్తం స్టోరీ మొత్తం హంతకుడు వాళ్ళ ఇంటి ముందరే జరిగింది. సో హంతకుడు వాళ్ళ ఇంటి ముందరికి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళితే ఒక డ్రమ్ లోపల అమ్మాయి తల పైకి ఇట్లా పెట్టేసి బ్లడ్ వచ్చే విధంగా ఆ ఫుటేజ్ అయితే నా దగ్గర లేదు అండ్ ఉన్నా కూడా నేను వేసినాను అనుకోండి, అంత ఘోరంగా ఉండింది అమ్మాయి. అండ్ ఇంకా పీస్ చేశాడు ఏదో చెప్పారనమాట, నేను చూడలేదు, అది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. అండ్ ఫోరెన్సిక్ వాళ్ళు వెళ్ళేసి మొత్తం ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసుకొని అమ్మాయి బాడీ ఎత్తుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారనమాట. మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ పోస్ట్ మార్టం కూడా చేశారు. అండ్ చేసిన తర్వాత మనకు ప్రూవ్ అయిందనమాట ఈ కులవర్ధనే చేశాడు అండ్ రేప్ కూడా చేశాడు. క్లారిటీ వచ్చేసింది మనకి ఇప్పుడు ఫోరెన్సిక్ అండ్ పోస్ట్ మార్టం అయిన తర్వాత. సో రేప్ చేసి చంపేయబడింది కులవర్ధనే అని చెప్పి క్లారిటీ వచ్చేసింది. నిన్న రాత్రి చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 7 సంవత్సరాల మైనర్ బాలికని ఒక అగంతకుడు అతి దారుణంగా లైంగికంగా వేధించి వాటర్ డ్రమ్లో ముంచి హత్య చేయడం జరిగింది. ఇప్పుడే అది మన యొక్క పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ రిపోర్ట్లో ఇవన్నీ కూడా ప్రిలిమినరీ ఒపీనియన్ మనకు రావడం జరిగింది. అత్యాచారం చేశారండి, అత్యాచారం జరిగింది, నీటిలో ముంచి చంపడం జరిగింది. అవన్నీ లేవండి, నీటిలో మునిగి నీటి వాటర్ డ్రమ్లో ముంచి చంపేశారు. సో మనకి డిపార్ట్మెంట్ అంతా కూడా స్పందించింది ఏమంటే ఖచ్చితంగా వీడికి శిక్ష పడే విధంగా మేము చేస్తాము అని చెప్పేసి నైట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది.
అండ్ అక్కడ ఉన్న పబ్లిక్ నైబర్స్ అందరి దగ్గర నేను అడిగాను. మొత్తం ఆ ఫుటేజెస్ మొత్తం నేను ఈ వీడియోలో మీకు డిస్ప్లే చేస్తాను, చూడొచ్చు మీరు. వాళ్ళు ఏ విధంగా వ్యర్థం చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వీటికి శిక్ష పడితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ వే ఆఫ్ వర్షన్ మొత్తం నేను మీకు వీడియోలో డిస్ప్లే చేస్తాను, చూడొచ్చు అనమాట. అండ్ ఇంకో థింగ్ ఏమంటే, ఇక్కడ వరకు బాగానే జరిగింది. ఏం చేసినా కూడా మనము రుషిక ప్రియని తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వలేము. కానీ మనకి జస్టిస్ అనేది పక్కా ఇస్తాము, మీకు అనుకూలంగానే చేస్తాము, శిక్ష అనేది ఘోరాది ఘోరంగా వాడికి పడేలాగా చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆ తల్లిదండ్రులకి అయితే హామీ ఇచ్చారనమాట. ఆ నమ్మకంతోనే తల్లిదండ్రులు ఇద్దరు రుషిక ప్రియ డెడ్ బాడీని బయట ఇవ్వడం జరిగింది. అండ్ నైట్ డిపార్ట్మెంట్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు ఎవరు, మన కులవర్ధన్. అండ్ డిపార్ట్మెంట్ పట్టుకునే క్రమంలో అతను కనపడలేదన్నమాట. కనపడపోయేసరికి వెతుకుతుంటే మార్నింగ్ అరౌండ్ ఒక 6-6:30 టైంలో మదనపల్లి దగ్గరలో ఉన్న చెరువులో వచ్చి డెడ్ బాడీ దొరికింది. ఎవరిది? కులవర్ధన్. ఫుల్ మెంటలీ భయపడిపోయినాడు అనమాట. డిపార్ట్మెంట్ నుంచి తప్పించుకున్నాడు. అండ్ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందంటే, మేము వాడిని వెతుకుతున్నాం, నైట్ స్టేట్మెంట్ ఇచ్చింది, మేము వాడిని వెతుకుతున్నాము, ఖచ్చితంగా వదిలే ప్రసక్తి అయితే లేదు, ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకుంటాం, మళ్ళీ టెన్షన్ పడద్దండి, జస్టిస్ అయితే 100% ఇస్తాము అని చెప్పి డిపార్ట్మెంట్ కూడా ఫుల్ భరోసా ఇచ్చింది. అండ్ ఎర్లీ మార్నింగ్ 6:30 టైంలో, ఇక్కడ నేను ఫుటేజ్ కూడా వేసాను, చూసుకోవచ్చు మీరు కావాలంటే, డెడ్ బాడీ అయితే దొరకడం జరిగిందనమాట మన మదనపల్లి దగ్గరలో ఉన్న ఒక చెరువులో. సో మ్యాటర్ అయితే ఇదనమాట. మనం అనుకుంటా అనేది, అండ్ అక్కడ వచ్చే ప్రతి ఒక్కరు పోరాడింది జస్టిస్ ఏం కావాలని చెప్పంటే, మీరు ఇందాక నేను ప్లే చేసిన ఫోటోలు కూడా చూసుకోవచ్చు. అక్క వాళ్ళు అడిగిందంతా ఏమంటే, ప్రాణంతో పెట్టి మీరు వాడికి ఏ శిక్ష చేసినా కూడా ఆ శిక్ష కిందకి రాదు, వాడిని చంపేస్తే తప్ప అది నిజమైన శిక్ష కాదు వాడికి. అండ్ ఇప్పుడు మీరు ఇచ్చే జస్టిస్ ఎలా ఉండాలంటే, ఇంకోసారి యావత్ భారతదేశం మొత్తంలో ఎక్కడైనా సరే ఎవడన్నా చిన్నపిల్లల్ని కానీ ఆడవాళ్ళని కానీ రేప్ చేయాలంటే అన్నమయ్య డిస్టిక్ మదనపల్లిలో ఇచ్చిన జస్టిస్ గుర్తురావాలి వాడికి. నా పరిస్థితి కూడా రేపు ఇలానే ఉంటుందేమో అనే భయం సృష్టించండి. చట్టానికి విరుద్ధంగా అయినా పర్లేదు, చిన్నపిల్లల ప్రాణం పోతున్న చట్టం మనకెందుకు, అలాంటి చట్టాన్ని రీక్రియేట్ చేయండి మీరు అని చెప్పి అక్కడున్న అక్క వాళ్ళంతా కూడా చెప్పి కోరారు. డిపార్ట్మెంట్ కూడా నెక్స్ట్ రుషిక ప్రియకి జస్టిస్ ఏ విధంగా ఇద్దామని చెప్పి ఈ క్రమంలో ఉండగా ఎర్లీ మార్నింగ్ లేసామంటే వాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు అనమాట. మదనపల్లి దగ్గరలో ఉన్న చెరువులో డెడ్ బాడీ కనపడింది వాడికి. నాకు తెలిసినంత వరకు ఇంకా వాడు ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాడేమో. అండ్ అప్పుడు గంజాయి మత్తులో ఉన్నాడని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. సో ఆ మత్తు తగ్గాకో లేకపోతే ఫుల్ భయపడిపోయినట్టున్నాడు. వెళ్ళి చూసేటప్పటికి ఎర్లీ మార్నింగ్ డెడ్ బాడీ దొరకడం జరిగింది. ఇది దేవుడి చేతుల మీదుగా మనకి జస్టిస్ వచ్చిందని చెప్పి నేను నమ్ముతున్నా. అండ్ మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో చెప్పడం ఖచ్చితంగా మర్చిపోద్దండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చింటే ఒక లైక్ చేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పానని చెప్పి అనుకుంటున్నా. స్టార్టప్ పేజ్ కాబట్టి సబ్స్క్రైబ్ బటన్తో సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.